వెల్కమ్ టు K6. మనం మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామ పంచాయతీ వద్ద మనం ఉన్నాం. మరి ఇక్కడ గ్రామంలో ఒకసారి సమస్యలు పరిశీలించినట్లయితే మరి ఈ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వడ్యాడ్ గ్రామం ఈ చివరి గ్రామం. ఇది తర్వాత కమ్మరిపల్లి మండలం ప్రారంభమవుతుంది. మరి ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ సీసీ రోడ్లు, మురికి కాలువలు ఈ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. తాగునీటి సమస్య మామూలుగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మరి గ్రామాన్ని అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్నారు. మరి ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటి నుంచి గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుందనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి గ్రామంలో మరి పరిస్థితి ఏ విధంగా ఉందో మరి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఊరు ప్రొఫైల్. గ్రామం పేరు వడ్యాడ్, మండలం మోర్తాడ్గా ఉంది. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల సంఖ్య 9గా ఉంది. గ్రామ సర్పంచ్గా నాగం పోషన్న ఉన్నారు. ఎంపీటీసీ సభ్యులుగా బకూరి చైవీర్ ఉన్నారు. జడ్పీటీసీగా అమితా పూర్ణానందం ఉన్నారు. ఎంపీపీగా కల్లెడ చిన్నయ్య ఉన్నారు. మొత్తం గ్రామ జనాభా 1922 మంది ఉన్నారు. అందులో పురుషులు 1055గా ఉన్నారు. స్త్రీలు 872గా ఉన్నారు. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1515గా ఉంది. పురుషుల ఓటర్ల సంఖ్య 800గా ఉంది. స్త్రీలు 715 మందిగా ఉన్నారు. గ్రామంలో ప్రధాన వృత్తి వివరాలు: వ్యవసాయం, చేతి వృత్తులపై ఆధారపడి ఉన్నారు. గ్రామంలో సాగుభూమి విస్తీర్ణం 1500 ఎకరాలుగా ఉంది. గ్రామంలో చెరువులు, నదులు, వాగులు, చెక్ డ్యాములు. గ్రామంలో చెరువులు 2 ఉన్నాయి. కుంటలు 5 ఉన్నాయి. గ్రామంలో మొత్తం కుటుంబాల సంఖ్య 600గా ఉంది. గ్రామంలోని రేషన్ కార్డుల, ఆహార భద్రత కార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రేషన్ కార్డుల, ఆహార భద్రత కార్డుల సంఖ్య 478గా ఉన్నాయి. గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల సంఖ్య 400గా ఉంది. పెన్షన్దారులు 328గా ఉన్నారు. గ్రామంలో వికలాంగులు 42 మంది ఉన్నారు. గ్రామంలో సాగు చేస్తున్న ప్రధాన పంటలు: పసుపు, మొక్కజొన్న, వరి, సోయాబీన్, జొన్నలు. గ్రామంలో మొత్తం పశుపక్షాదుల సంఖ్య 20గా ఉంది. ద్విచక్ర వాహనాల సంఖ్య: కార్లు 20, ద్విచక్ర వాహనాలు 203గా ఉన్నాయి. అన్ని మతాల ఆలయాల వివరాలు: గ్రామంలో శివాలయం, హనుమాన్ మందిరం ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలు, విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1 ఉంది. అంగన్వాడీ కేంద్రాలు 2 ఉన్నాయి. పిఎస్సిసిఎస్ చైర్మన్ సభ్యులు, సంఘం పరిధి, గ్రామంల వివరాలు. మోర్తాడ్ పరిధిలోనికి వస్తుంది.
గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు 13 మంది ఉన్నారు. యువజన సంఘాలు గ్రామంలో 4 ఉన్నాయి. బ్యాంకు లేదు. పోస్టాఫీస్ 1 ఉంది. ఈ గ్రామం యొక్క పోలీస్ స్టేషన్ పరిధి మోర్తాడ్లోకి వస్తుంది. గ్రామంలో అక్షరాస్యత శాతం 60%గా ఉంది. నిరక్షరాస్యత శాతం 40%గా ఉంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు 250 మందిగా ఉన్నారు. గ్రామంలో ప్రధానంగా సమస్యలు: సీసీ రోడ్లు లేవు, మురికి కాల్వల నిర్మాణం జరగలేదు, ఇందిరమ్మ కాలనీలో త్రాగునీటి సమస్య ఉంది. గ్రామంలో మొత్తం 80% రైతుల పంటలు ఎండిపోయాయి. వడ్డేటు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము ఏలి కూడా 20 సంవత్సరాలు ఏలి కూడా ఒక ఊర్లే ఒక ఇంచు మందం కూడా సీసీ రేడు పోయలేరు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి దాదాపు ఒక సంవత్సరానికి 60 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. కొన్ని పనులు కూడా బస్ స్టాండ్ ఇవన్నీ ప్రారంభమైనాయి. అటు రెండవది గిడ్డంగిలు మందులు వేసుకోవడానికి అవి కూడా చాలా అయినాయి. చాలా మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు కూడా. కానీ ఒక కాల పరిస్థితి చేయబట్టి అనుకూలంగా లేక ఊళ్ళో ఎక్కడ పోసిన ఒక బొట్టు నీళ్ళు లేవు. చేసిన పంటలన్నీ అంతా ఎండిపోయినాయి. దీని వలన ప్రాబ్లం బాగున్నారు. రైతుల ముఖాలన్నీ నల్లబడిపోయినాయి. సాగు ఏమి పంటలంటే పంటలు లేవు. ఇంటికాడ కూడా తాయతందుకు కూడా నీళ్ళు కూడా దొరకకుండా అయిపోయినాయి. దీన్ని దయచేసి ప్రభుత్వం ఏం చేసినా కానీ మాకు నీళ్ళు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఉద్దేశం. నా ఉద్దేశం చెప్తున్నా. దాదాపు నాకు 68 సంవత్సరాలు ఉన్నాయి, 78 సంవత్సరాలు ఉన్నాయి. దీన్ని దయచేసి అనుకూలమైనట్టు చేయండి. హనుమాన్ హనుమాన్ మహావీర హనుమాన్ మహావీర హనుమాన్ హనుమాన్ మహావీర హనుమాన్ అంజని పుత్ర వాయునందన మహావీర హనుమాన్ హనుమాన్ మహావీర హనుమాన్ అంజని పుత్ర వాయునందన మహావీర హనుమాన్ హనుమాన్ మహావీర హనుమాన్. మోర్తాడు మండలం వడ్డాడు గ్రామం మాది. మా గ్రామంలో ఈ నాగుల పంచమి రోజు ఈ పుట్ట అనేది గత 1972 నుంచి ఇది ఉన్నది. ఇదాన్ని మా చుట్టుప్రక్కల చాలా గ్రామాలన్నీ కూడా వచ్చి నాగుల పంచమి రోజు భక్తి శ్రద్ధలతో ఈ నాగపంచమి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. అయితే దీనికి పైకప్పు ఉండడం వల్ల ఇంకా పెరగలేకపోయింది. దాన్ని మేము గ్రామ ప్రజలను కూడా ఒక స్లాబ్ లాగా చేసి, అంటే పైన ఓపెన్గా పెట్టేస్తే ఇంకా పైకి పెరుగుతుందన్న ఆలోచన మా దగ్గర ఉంది. మాది ఒడ్డాటి గ్రామం, మూడతాడు మండలం. నా పేరు రమేష్, నేను ప్రాక్టీషనర్ని. మాది ఇదే ఏరియా. మేము చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో ఆడుకుంటుంటే ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పుడు నాగేంద్రుడు ఉంటూనే ఉన్నాడు, మాకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ పుట్టలో ఎప్పుడు పాము చోరడము, అది వెళ్ళడము అనేది మేము ఎప్పుడు చూస్తూనే ఉంటుంటే అది అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఉన్నది అనే
అభిమానం ఉన్నది మాకందరికీ. అందుకోసమే నాగుల పంచమి రోజున చాలా ప్రతిష్టాంగా దీనికి పూజ చేస్తూ మేము భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. మా ఊరు వడ్డాడి గ్రామం పడాల సదానందం గౌడు నా పేరు. గతంలో నేను మండల్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. గత సంవత్సరంలో మా మిసెస్ సర్పంచ్గా చేసింది. మా ఊరు పనుల గురించి పరిష్కారంకు కొన్ని అయినాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఇంకోటి గ్రామ కమిటీ కూర్చుండేదందుకు మాకు లేదు, చెట్టు కిందనే కూర్చుంటుంటే గుళ్ళల్లో కూర్చుంటే దానికి కూడా కావాలి, వీడీసీ భవనం కావాలని కోరడం వలన దానికి కూడా ఎస్టిమేట్లు చేపిస్తా అని చెప్పి ఏఈ గారికి డిఈ గారికి పిలిపించి ఫోన్లో మాట్లాడి ఎస్టిమేట్ తయారు చేయండి, నేను విడతల వారిగా డబ్బులు ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పింది. వారికి కూడా తొందరగా ఇచ్చి ఈ గ్రామ కమిటీకి భవనం మంజూరు చేయాలని చెప్పి కోరుచున్నాను. వడ్డాడి గ్రామ వీడీసీ నేను అయితే మా ఊర్లో వడ్డాట్లో ఇందిరమ్మ కాలంలో రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగా లేదు. ఆ పని కావాలా. మరియు ఊళ్ళో కూడా సీసీ రోడ్లు అసలు లేవు, అది కూడా కావాలా. నా పేరు ప్రకాష్. వడ్డాట్లో కోతుల బెడద బాగుంది. దానికి ఏదైనా వాళ్ళ ఎమ్మెల్యే కానీ వాళ్ళని సహకరించేమన్నా చేయాలని. అట్లనే ఇందిరమ్మ కాళ్ళ బాగా ఘోరం ఉన్నది, వాటర్ లేక దానికి ఎవరన్నా కానీ సహకరించి చేయాలని కోరుతున్నాం. అలాగే సిసి రోడ్లు కూడా చేయాలని కోరుతున్నాం. మా గ్రామంలో ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కానీ మురికి నీరుండి వాటి ద్వారా ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద కొంచెం దృష్టి సారించి అధికారులు దాని కోసం వేరే ప్రత్యేకంగా నిధులు కేటాయించి మా విలేజ్లో ఆ వ్యవస్థ బాగుపరిస్తే బాగుంటుంది. అలాగే మా యువతకు కూడా ఆడుకోవడానికి అనువైన ప్లేస్ లేదు, దానికోసం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామంలో మాకు ఇంద్రమ్మ పథకం కింద ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవు. చేతనైన వాళ్ళు చేతగాని వాళ్ళు ఎట్లా బతకాలి? ఒక్క 2 బిందెలు కూడా వస్తలేవు మాకు. నీళ్ళు వస్తలేవు, ఏమి వస్తలేవు. నీళ్ళకు శ్రమ అవుతుంది, బాధ అవుతుంది, చిన్న బాధలు అవుతలేవు మాకు. అన్ని ఊళ్ళల్లో ఒక్క తీరు, ఈడ ఒక్క తీరా, గిట్ల ఎందుకు అవుతుంది మాకు? చిన్వై ఇంద్రమ్మ కానీలో నీళ్లు లేవు, బాగా బాధలు అవుతున్నాయి. మొత్తము నీళ్ళు అస్సలు ఒక బొట్టు లేవు. గుంటలు కూడా తోడుకున్నాం, గుంటలు తోడుకున్నా కూడా ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. బాగా తాపం అవుతుంది సార్ మాకు. ఇక నీళ్ళు గటర్ లేకుండా కానీ నీళ్ళు అయితే మాకు సవల తీయండి.
వడ్డేడు గ్రామము. మేము ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ మా నీళ్ళ గురించి బాగా తక్లీఫ్ ఉన్నది. ప్రతి అక్కడ లీకేజ్లో ఉన్నాము. తర్వాత ఏదైతే టాకీ కట్టినాడు ఆ టాకీ ఇది వరకు అయితే పైప్ లైన్ పెట్టలేరు. కష్టం అవుతుంది. ప్రతి ఆడవారికి కూడా కష్టం ఉన్నది. నీళ్ళు మోసుకోవాలంటే ఎక్కడ బోర్లు లేవు. కావున ఈ దయచేసి దీని సవలతు చేయగలరని మా యొక్క మనవి. మాకు వడ్డేటి గ్రామంలో ఈ గటర్లు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. అన్నీ మాకు చెయ్యాలి. మర తూటుకూర ఈ ఇంద్రమ్మ కాలనీలో అన్నీ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఈ గుంటలు వద్దు మాకు. ఆ గుంటలలో వాడి వాళ్ళని చచ్చిపోతారు సుగా. అవేంటి ఆ రోడ్లు మంచిగా వేయండ్రి. ఎక్కడికి వెళ్ళి ఆ ఇంద్రమ్మ కాలనీలో అన్ని గటర్లు బిటర్లు అన్నీ కట్టుండ్రి. నీళ్ళకు బగ్గ అది ఉన్నది. నీళ్ళ టాకీలు కట్టుండ్రి గల్లీకి ఒక్కటి. మాది వడ్డేడు గ్రామము, మా మండలం మోర్తాడు. మా గ్రామంలో ఏం సవలతు లేదు. ఆ నీళ్ళకైతే బాగా బాధ అవుతున్నది. ఓఏ నీళ్ళు లేక కూడా పొద్దున్న దాకా తెల్లని దాకా నీళ్ళు మోసుకుని ఉంటున్నది. ఓళ్ళ ఇండ్లకు రానిత్తలేరు, గుంటలు దొబ్బుతుండ్రు. ఆ గుంటలలో కూడా ఈ నీళ్ళ పైపులు ఉన్నాయి. అంత లీకేజ్ అయ్యి అందులో అంతా గటర్ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కూడా ఖరాబ్ వస్తున్నాయి. మాకు ఆ టాకీలు కట్టిన కానీ టాకీలు కూడా అంత పొక్కలు పడ్డాయి. నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. ఆ గుంటలు ఇంటికాడ దొబ్బుడు సుఖ అద్దు మాకు. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకొని మా ఊరికి సహకారం చేయాలని కోరుతున్నాం. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय महिलासमुदासस्तमोचितो नटितो सांब सदा शिव शंभो शंकर शरणं
लय कैलास निवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक्किटकट शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय అది నామధేయమైన రాజా గౌతమేశ్వర శర్మ. మాది ఒడ్యాడు గ్రామము. ఎండోమెంట్ తరఫున గుర్తింపు పొందిన అర్చకుడిగా ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గానికి సెక్రటరీగా ధూపదీప నైవేద్యాల అర్చక సంఘానికి సెక్రటరీగా కొనసాగుతూ ఈ యొక్క అర్చకత్వం చేయడం జరుగుతుంది. మరి యొక్క గ్రామంలో మా గ్రామస్తులందరి సహకారం చేత దాదాపు అప్పట్లోనే 11 లక్షల వ్యయంతో, అంటే ఇప్పటికి దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ యొక్క దేవాలయంను నిర్మించడం జరిగింది. ఆ యొక్క లింగం పిండం లోపట స్వామివారి యొక్క ఆ యొక్క శిరస్సు భాగం లోపట మనకంతా మన మొహం అభిషేకం, పంచామృతాభిషేకం అయిన తర్వాత మన మొహాన్ని చూసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మన వరకు కనిపిస్తుంది. అది స్వామివారి విశిష్టత. నా పేరు శ్రీనివాస్ గౌడు. అది వడ్డాట్ విలేజ్. ఒకప్పుడు ఈత చెట్ల వనాలు ఉండే, అప్పుడు 30 గీసినాం, ఇప్పుడు కనీసం 3 చెట్లే గీస్తున్నాం. మా గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం కొద్దిగా భూమి ఇచ్చి మాకు ఈత చెట్ల వనం ఇస్తే దాన్ని పెంచుకుంటూ మేము స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకొని బతుకుదామని అనుకుంటున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు మా మీద దయతలచి మాకు అన్ని సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. నా పేరు గంధం మైపాల్. మాది వడ్డాడు గ్రామం, మోర్తాడు మండలం. మా ఊర్లో దాదాపుగా చాలా సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా మా ఇంద్రమ్మ కాలనీలో వాటర్ కొదవ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా దుర్భేద్యంగా ఉంది. దాదాపుగా మెయిన్ వర్క్లు అయితే ఇప్పుడు చేసేసాము. బస్టాండ్ కవితమ్మ గారు, ఎంపీ కవితమ్మ గారి దయతో మా ఊర్లో బస్ షెల్టర్ లేకుండే 3 లక్షల రూపాయలతో బస్ షెల్టర్ ముగ్గు కూడా పోసినాం. అది పనులు ప్రారంభమైనాయి. నా పేరు హనుమాన్లు. నేను 2006 నుంచి ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎండాకాలం 450 మంది పనిచేసేళ్ళు చెరువు కట్ట పనులు బలోపేతం చేసినాము. అండ్ ఇప్పుడు ప్రస్తుతము విలేజ్లో ఉన్న 3 ఇంకుడు గుంతలు తీసినాము. అలా కాకుండా ఇంటికి ఒకటి సోప్ ఫిట్, మ్యాజిక్ ఫిట్లు పనులు చాలా అయినాయి. ఇప్పుడు ఇంకోటి డంపింగ్ యార్డు దాదాపు సగం వరకు పనులు పూర్తయిపోయినాయి. 720 జాబకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 420 మంది పనిచేస్తున్నారు.
నమస్కారం అండి. నేను ఈ గ్రామస్తురాలిని. నేను ఐసిడిఎస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను మరియు ఇక్కడ నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రము ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నారు కాబట్టి మా మోర్తాడ్ మండలం లోపల ఈ వడ్డాటి గ్రామంనే దత్తత తీసుకున్నారు కాబట్టి ఈ మండలంలో ఉన్న ఈ చిన్న కుగ్రామం అయినా కానీ ఇది అభివృద్ధి దిశలో పయనిస్తుంది అనడానికి ఇక్కడ 3 లక్షలతోని బస్టాండ్ ఒకటి మంజూరు ఇచ్చారు. మరియు డ్వాక్రా మహిళలకు ప్రహారీ గోడ, చుట్టూ ప్రహారీ గోడ, మళ్ళీ వాటర్ ట్యాంకులు ఇట్లాంటివన్నీ మంజూరు చేశారు. అందుకని చెప్పి అన్నీ ఒకటి పనులన్నీ ముందుకు సాగుతున్నవి. ఈ కొత్తగా పనులన్నీ గ్రామజ్యోతి ద్వారా సంవత్సరానికి 66 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. దానితోటి మాకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సమస్య కానీ తీర్చుకోవాలని నిర్ణయించినాం గ్రామ సభలో. ఇంకొకటి నేను సొంత రైతుని. ఈ రైతులకు బాగా ఇబ్బందిగా ఉన్నది. వర్షాలు పడకపోవడం వల్ల వేసిన పంటలు ఎండిపోవడం జరిగినాయి. ప్రభుత్వము దయతలిచి ఈ రైతులని ఆదుకోవాలని చెప్పేసి ఈ కేసీ ద్వారా కోరుకుంటున్నాను. ఏదైనా పంట నష్ట పరిహారం ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అది వడ్యాడి గ్రామం. నేను గ్రామ సంఘం అధ్యక్షురాలు మహిళా మండలికి. నా పేరు భాగ్యలక్ష్మి. మా ఊరిలో 48 మహిళా సంఘం గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతానికి 2 గ్రూపులకు లోన్లు వచ్చినాయి. 28 గ్రూపులకు డాక్యుమెంట్స్ అయినాయి. మాకు వివో ఆఫీస్ ఉంది, అక్కడ ప్రశాంత్ రెడ్డి 1.5 లక్ష ఫండ్స్ ఇచ్చారు. ఒక బోరు వేసాం, అక్కడ కరెంటు, బాత్రూమ్ సదుపాయాలు అవన్నీ వేపిస్తున్నారు. నా పేరు పి ప్రసాద్ గౌడ్. మాది వడ్డేడు గ్రామం, మోర్తాడ్ మండలం. మా గ్రామంలో శ్మశాన వాటిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 1,50,000తో సొంతంగా మా గ్రామాభివృద్ధి కమిటీ స్వచ్ఛంగా నిర్మించుకున్నాం. శ్మశాన స్నాన గదులు మరియు ఆడవారికి మగవారికి. ఒకటి ఇబ్బంది ఏముందంటే ఒక బోరు మోటారు ప్రభుత్వం సాంక్షన్ చేస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా పరారు కూడా నిర్మిస్తే కూడా బాగుంటుంది. మెయిన్ నీటి కొరత ఇబ్బంది ఉంది, దాన్ని ప్రభుత్వం తీర్చాలని కోరుతున్నాను. నా పేరు మహిపాల్. మాది వడ్యాటి గ్రామము. ఈ బ్యాంకులో క్రాప్ లోన్లు ఇచ్చే ముందు పంట రుణాలకు సంబంధించి ఇన్సూరెన్స్ కట్టేస్తున్నారు. కాకపోతే ఆ పసుపులు ఎండిపోయినా ఇదివరకు ఎప్పుడు సుఖ ఇయ్యలే, ఇన్సూరెన్స్ ఇదివరకు రాలేవు. దీన్ని ఎందుకు కట్టేస్తున్నారు అనేది ఆలోచించి మాకు ఈ పసుపు యొక్క ఇన్సూరెన్సు ఈ సంవత్సరం అన్న ఇప్పియాల. గత 30 సంవత్సరాల నుంచి సుగా ఈ రకంగా ఎప్పుడు ఎండిపోలే, ఇట్లాంటి కరువు జరగలేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము.
నేను మాట్లాడుతున్నా 56 ఏళ్ళు ఉంటాయి నాకు. ఈ కరువు నేను అడగలేదు, నేను పుట్టించింది, నాకు తెలిసింది ఈ కరువు జర రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు రైతులను కాపాడి మీరందరూ పెద్ద మనుషులంతా మమ్మల్ని కాపాడి మాకు మంచిగా చేస్తే మేలు చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పురుగు మందులు తాగుతున్నారు, మందులు అన్ని మందులు తాగకుండా చచ్చిపోతున్నారు. ఇక మీరు గమనించి దండం పెడుతున్నాం మీ అందరికీ మంచిగా. మేము ఎప్పటి నుంచి సుఖ ఇంతవరకు ఇటువంటి కాలంని ఇవ్వలేము. ఇప్పుడు రైతులకు సబ్సిడీ ప్లాట్ఫారాలకే కానీ 50% సబ్సిడీ ఇస్తే సుఖ రైతులు ఏదైనా చేసుకున్న డ్రిప్పులు లేక వాటర్ లేక సుఖ బాధ అవుతుంది. ఆ డ్రిప్ తోటన్నా కానీ ఇంత పార్కాలు కొంత అలగా వెళ్ళేటట్లు ఒక ఇది ఆలోచన ఉంటుందని చెప్పి డ్రిప్కు సుఖ దృష్టి తీసుకోవాలా ప్రభుత్వము. అన్నయ్య గారు మన ప్రశాంత్ అన్నయ్య గారు సుఖ దృష్టికి తీసుకోవాలని చెప్పి నా యొక్క మనం చేస్తున్నాము. గ్రామం, నా పేరు బొర్రవ్వ. మేము రైతులము. మా ఊరిలో మొత్తం పొలాలు కానీ పసుపులు కానీ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏమీ ఆధారం లేకుండా ఎండిపోయినాయి. రైతులకు బాగా ఇబ్బంది కలుగుతున్నది. దీని గురించి ఈ తీసుకున్న అప్పులు కట్టుడా, పొట్టకు బతుకుడా, ఈ పెట్టిన ఆదాయం కట్టుడా అన్నది చాలా బాగా బాధలు ఉన్నాయి. ఈ కొంచెం గమనించి మీరు ప్రభుత్వం మామూలని ఆదుకునే పత్రం మాకు కలిగించుండ్రి. వడ్యాట్ గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నా. నా పేరు కేశోభ. మాది మోర్తాడ్ మండలం. మా సెంటర్ నందు మా విలేజ్కు 2 సెంటర్లు ఉన్నాయి. ఈ 2 సెంటర్లు ఇప్పటికీ ఒకటే సెంటర్లో నడుపుతున్నాం. ఒక సెంటరు కట్టిండ్రు, ఇంకా కొంచెం పూర్తి కాలేదు. 2 లక్షల ఫండ్స్ కూడా ఎమ్మెల్యే సార్ గారు శాంక్షన్ చేసిండ్రు. దాన్ని కూడా పూర్తి చేయాలని కోరుతున్నాము. మా సెంటర్కు ఇప్పుడు నాకు మాత్రం 16 మంది గర్భిణీలు, 7 బాలింతలు ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు 10 మెంబర్స్. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు కవిత. నా సెంటర్లో 8 మంది గర్భవతులు, 11 మంది బాలింతలు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికే వచ్చి భోజనం చేయడానికి కృషి కూడా చేస్తున్నాము. 10 మంది ప్రీ స్కూల్ పిల్లలు 10 మంది ఉన్నారు. గర్భవతులు బాలింతలు కూడా ఇక్కడికే వచ్చి అన్నం తినాలని చేస్తున్నాము. రోజు మెను ప్రకారము వంట చేస్తున్నాము. అన్నం తింటాము, పప్పుతో ఆకుకూరలతో వంట చేస్తారు. బెండకాయ సాంబార్ చేస్తారు. రోజు ఒక గుడ్డు, పాలు మెను ప్రకారం రోజు ఇస్తారు. డైలీ వస్తాము, ఇక్కడనే తింటాము. బుధవారం 2 గుడ్లు ఇస్తారు. అంగన్వాడీ ఇక్కడ డైలీ ఒక గుడ్డు, రోజు పప్పు సాంబార్తో డైలీ ఇక్కడనే తింటున్నాం. లంచ్ ఇక్కడనే చేస్తున్నాం. బుధవారం మాత్రం 2 గుడ్లు ఇస్తారు. డైలీ ఇక్కడనే తింటూ వెళ్తాం.
నా పేరు ఆర్మూర్ శ్రీనివాస్, ఒడ్యాడ్ గ్రామము, మాజీ ఉప సర్పంచ్. అయితే మా ఒడ్యాట్లో వరి పొలం మొత్తము సాగులో 850 ఎకరాలు ఉంది. దీనిలో ఒక 250 ఎకరాలు ఏజెంట్ ఉంది. దీనిలో 600 లెక్కలు వేస్తే 450 ఎకరాలు ఎండిపోయింది. ఒక 150 ఎకరాలు కూడా దాంట్లోకి వెళ్ళి ఒక 50-60 ఎకరాలే మంచి కోతకు వచ్చినాయి. దాంట్లో కూడా సగం 25% పంట లేకుండా మిగతా 150 ఎకరాలు 120 ఎకరాలు పూర ఎండిపోయింది. డ్రిప్ గురించి ఏది ఏల్పూర్ మండలం కిత్తూరు కానీ మా మండలకు మోర్తడ్ మండలం లేదు, కమర్పల్లి మండలం లేదు. మాకు డ్రిప్ కోసం బాగా ఇబ్బంది అవుతున్నది. మీరు కోసిస్ చేసి మాకు వచ్చే పొజిషన్ చేయండి. ఈ ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తారన్న ఆశతోని ఇదివరకు దాకా ఎదురు చూస్తున్నాం. ఈ బ్యాంకుల రుణాలు అవి ఇవి అంటే బాగా ఇబ్బంది, ఇన్సూరెన్సు ఇవి అవి అంటే ఇబ్బంది బాగా అవుతుంది మాకు. మీరు ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే సార్, మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. వర్షాలు సరిగా లేవు, మొత్తం పొలాలు ఎండిపోయినాయి, పసుపులు ఎండిపోతున్నాయి. దాదాపు దగ్గర పడ్డాయి వర్షాలు లేక, బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు డ్రిప్పు సౌకర్యం కల్పించాలా. అలాగే బ్యాంకు రుణాలు కూడా వడ్డీ మాఫీ అంటారు, అవి కూడా ఏది సరిగా తెలియడం లేదు. నష్టపరిహారం కూడా రావడం లేదు. మాకు ఇస్తామంటున్నారు, ఇది వరకు కూడా ఏది ప్రకటించడం లేదు. మాకు చాలా బాధ అవుతుంది. దయచేసి కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు సహకరించాలని చెప్పి కోరుచున్నాం. మా ఒడ్యాడ్ గ్రామంలో గత నా వయసు 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. ఎప్పుడు ప్రతి సంవత్సరం కరువు కిందనే చాలా బాధపడుతున్నాం. తాగడానికి నీళ్ళకి కానీ ప్రతిదానికి గురవుతున్నాం. వారు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు ఒకటే ₹1,00,000 రుణమాఫీ సెటిల్మెంట్ చేస్తామన్న విషయం కూడా అది కూడా పర్సెంటేజ్గా మారుతుంది. ఇన్సూరెన్స్ కూడా కట్ చేస్తున్నారు. మాకు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మాఫీ వర్తించాలి. మోర్తాడ్ మండలం ఖచ్చితంగా 100% కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి మేము మరీ తెలియజేస్తున్నాము.
ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ చెరువులో ఉన్నటువంటి ఎత్తు వల్ల నీళ్ళు ఆగటం లేదు, ఎక్కువ కొద్దిగా మాత్రమే స్టోరేజ్ అవుతున్నాయి. అక్కడ నుంచి బషీరాబాద్ మీద నుంచి వచ్చే నీళ్లు అవి కట్ అయిపోవడం వల్ల ఇప్పుడు మాకు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా వచ్చే నీళ్లు మాత్రమే దీనికి ఆధారం అయిపోయింది. కాబట్టి ఎత్తు మొత్తం తీయగలిగితే మా ఊర్లో సుభిక్షంగా ఉంటుంది, నీళ్లు బోర్లలో ఉంటాయి, ఆ తర్వాత పంటలు కూడా సుభిక్షంగా ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇంకోటి ఈ కరెంటు మాకు కొద్దిగా లైన్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నది, అప్పుడప్పుడు ఆగిపోతుంటుంది. దానికి కూడా మేము ప్రయత్నం చేసినాము, ప్రయత్నం చేస్తే చేస్తామని చెప్పిండ్రు. మా గ్రామంలో స్కూల్ చాలా పెద్దగానే ఉన్నది. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం 280 ఉన్న స్ట్రెంత్, పిల్లల స్ట్రెంత్ ఈ రోజున 20 మందికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు మోర్తాడ్, కమ్మర్పల్లి ఇలా పంపించడం వలన ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకు కోసం మేము గ్రామ కమిటీ నుంచి ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితము 7 విద్యా వాలంటీర్లు పెట్టి కూడా ఇక్కడ గ్రామ కమిటీ నుంచి వాళ్ళకు జీతాలు ఇచ్చి మేము చేసినాము. ఒక సంవత్సరం లోపల మళ్ళీ సంవత్సరంకు వచ్చే వరకు మళ్ళీ మొత్తం స్ట్రెంత్ను మొత్తం దిగదార్చడం జరిగింది. మేము గ్రామాభివృద్ధి కమిటీని నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇక్కడ విలేజ్లో ఎక్కడికి వెళ్ళి చేసుకొని ఇంటింటి నుంచి ఇప్పుడు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడికే పిల్లలు పంపించి ఈ స్ట్రెంత్ను ఎక్క చేసుకొని ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నేను నాగం పోషణ, నా పేరు వడ్యాడు గ్రామ సర్పంచ్ను. నేను ఇప్పుడు ఈ పదవిలోకి వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. అందులో భాగంగా ఫస్ట్ సంవత్సరము 5 లక్షలతోటి సీసీ రోడ్డు మరియు 2 లక్షలతోటి సీసీ రోడ్డు మరియు 5 లక్షలతోటి డ్రైనేజ్ వ్యవస్థ ఎస్సీ ఏరియాల కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాజరాజేశ్వర నగర్ అనే ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో మినీ వాటర్ ట్యాంకు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా విలేజ్లోని డ్రైనేజ్ వ్యవస్థ కోసం 2 లక్షల నుంచి 1,10,000 వరకు డ్రైనేజ్ వ్యవస్థను కూడా చేయించడం జరిగింది. అలాగే మా ప్రశాంత్ రెడ్డి గారు, బాల్కొండ ఎమ్మెల్యే, డైనమిక్ టైగర్ ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఊరు దత్తత తీసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. గ్రామజ్యోతి కార్యక్రమంలో మా విలేజ్లోని వచ్చిన డబ్బుల నుండి ఎన్ఆర్ఈజీఎస్ కింద మా నిరుపేద గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు అందులో డంపింగ్ యార్డు మాకు ముఖ్యంగా కావాల్సింది. డంపింగ్ యార్డు ఇంతకుముందు ప్రతిసారి తీసిన చెత్తను ఎక్కడనో తీసుకెళ్ళి పాడేస్తే మా విలేజ్లో కొంచెం సమస్యలు ఉండే. ఇప్పుడు మా ప్రశాంత్ అన్న సహకారంతో ఒక డంపింగ్ యార్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే రైతులు ఒక్కొక్కరు 400 నుంచి 500 ఫీట్ల బోర్ వేసినా కానీ వాటర్ వాడడం లేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పసుపు రైతులను అలాగే సోయా వరి ఇటువంటి పంటలు పూర్తిగా చేతికి రాలేని పరిస్థితి అయింది ఈ సంవత్సరం. కొంచెం అందరూ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్సూరెన్సు విధానాన్ని కొంచెం ప్రకటించి ఇంతకుముందు మండలాల వైజ్గా ఉండే ఇప్పుడు విలేజ్ వైజ్గా రైతు వైజ్గా ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుంటుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని విన్నవించుకుంటున్నాను. వడ్డేడు గ్రామంలో పరిస్థితి మరి ఇక్కడ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఉంది. ఆ ఇందిరమ్మ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఆ ఇబ్బందులు తీరాలంటే కొంచెం మా కాలనీ మీద దృష్టి పెట్టి మరి తాగునీటి సమస్య తీర్చినట్లయితే బాగుంటుండే అని కాలనీ వాసులు తెలుపుతున్నారు. మరి ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ దత్తత తీసుకున్నందున మరి ఇవన్నీ అభివృద్ధి చెందుతాయని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అదే కాకుండా ఇక్కడ ఈ చెరువు చూసినట్లయితే ఇక్కడ మన ప్రధానంగా ఒకటే చెరువు ఉన్నది వడ్డాటి గ్రామానికి. ఆ గ్రామము ఆ చెరువు లోతు లేకపోవడం వల్ల నీరు నిల్వ లేకుండా అయిపోతుంది. ఒకప్పుడు దానికి బషీరాబాద్ ఏరియా నుండి అక్కడ కాలువ ద్వారా నీరు వచ్చేదని, మరి ఇప్పుడు ఆ కాలువ కూడా నీళ్లు ఆగిపోవడం వల్ల ఆ చెరువులకు నీరు రాలేక ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇక పూర్తి స్థాయిలో ఎండిపోయిందని వాళ్ళు గ్రామస్తులు తెలుపుతున్నారు. మరి ఇక్కడ ఇదే కాకుండా కోతుల బెడద కూడా ఈ గ్రామంలో చాలా ఉందని, వందలాది కోతులు ఇక్కడ గ్రామం మీద వచ్చేసి పెంకుటిల్లును మొత్తం అన్ని తీసేస్తూ వీళ్ళను నష్టపరుస్తున్నాయని వీళ్ళు మరి గ్రామస్తులు తెలుపుతున్నారు. మరి అదేవిధంగా రైతుల సమస్య చూసినట్లయితే ఈ వరి, పసుపు, మొక్కజొన్న ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. అంటే గ్రామంలో చూసినట్లయితే 500 ఎకరాల వరకు వీళ్ళు పంటలు సాగు చేశారు. దాంట్లో ఒక 300 ఎకరాల వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. మరి ఏది గవర్నమెంట్ కానీ వీళ్ళు ఆదుకోకుంటే మా పరిస్థితి దయనీయంగా మారుతుందని, మరి ఖచ్చితంగా ఆదుకొని నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. మరి ఇన్సూరెన్స్ పేరిట డబ్బులు ఏదైతే కట్ చేస్తున్నారో మరి ఇది జిల్లా వ్యాప్తంగా అంతటా ఉన్నది. మరి ఆ ఇన్సూరెన్స్ ఎందుకు కట్ చేస్తున్నారు అనే సమస్య రైతులకు అసలు అంతుపట్టడం లేదు. ఇన్సూరెన్స్ కట్ చేసినప్పుడు మరి అది పంట నష్టమైనప్పుడు అది చెల్లించాలి కదా, మరి ఎందుకు చెల్లిస్తలేరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది వడ్డాడు పరిస్థితి. కెమెరామెన్ అంజిరెడ్డితో సంజు మోర్తాడ్.